హలో అండి. ఈ వీడియోలో టేస్టీ ఎగ్ పులుసు రెసిపీ చూద్దాము. కోడిగుడ్లతో చాలా రకాలు చేస్తుంటారు కదండి. పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇది చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసేసి అవి చిటపటమన్నాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ మంచిగా సగం పైనే ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేయాలి. ఉప్పు, పసుపు కూడా వేసేసి మనము ఉడికించామంటే తొందరగా మగ్గిపోతుంది. టమాటా ఫాస్ట్గా మనకి సాఫ్ట్ అయిపోతుంది. మూత పెట్టేసి ఉడికిస్తే ఒక 2-3 నిమిషాల్లో మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకోవాలి. కోడిగుడ్డుకి చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి పులుసు, ఉప్పు, కారం అనేది లోపల దాకా పట్టుకుంటుంది. కోడిగుడ్లు వేసేసి కారం కూడా వేయాలి. కారం కూడా వేగితే బాగుంటుంది. గుడ్లు కూడా ఒక 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. కావాలంటే మీరు ముందే ఫ్రై చేసుకోవచ్చండి. అలా ఇష్టపడని వాళ్ళు ఇలా డైరెక్ట్గా కర్రీలో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టుకోవాలి. కోడిగుడ్లు లైట్గా ఫ్రై అయిన తర్వాత చింతపండు అయితే రసం తీసి పొయ్యాలి. మీ పులుపుకు తగ్గట్టు పొయ్యండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేయాలి. ఇంక ఇవన్నీ వేసేసి కొన్ని పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇంకా మరిగించాలి. ఒక 10-15 నిమిషాలు మరిగించామంటే పులుసు కాస్త చిక్కబడుతుంది. అలాగే కోడిగుడ్డు కూడా మంచిగా ఉప్పు, కారము, పులుపు పట్టుకొని మంచి ఫ్లేవర్తో ఉంటాయి తింటున్నప్పుడు. ఒక 5-6 నిమిషాలు అలా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేయాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అయితే వేసాను. ఇక్కడ మనకి పులుసు అనేది ఇంకాస్త చిక్కబడుతుంది. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ధనియాల పొడి వేస్తే. ఇంకో 5-6 నిమిషాలు, మొత్తంగా ఒక 15 నిమిషాలు మరిగించామంటే సరిపోతుంది. అంతే అండి, కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. చివర్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. మనకి రైస్తో తింటుంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏ కూరగాయలు లేకపోయినా ఒక